హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇవాళ వచ్చేసి మా పిల్లలది కొంచెం ప్రాజెక్ట్ వర్క్ ఉండిందండి. దానికోసం అయితే ఇక్కడ ప్రిపరేషన్ చేస్తున్నారు. ఇది స్కూల్లో ఇచ్చిన ప్రాజెక్ట్ వర్క్ అనమాట. ఏంటంటే 3 ఐటమ్స్ ఏవైనా కూడా వితౌట్ ఫైర్ లేకోకుండా కుకింగ్ చేయమన్నారు. అవి ఫొటోస్ తీసి దాని ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రాయమన్నారనమాట. దానికోసం అయితే మా పిల్లలు ఇద్దరు కూడా ప్రిపరేషన్ చేసుకుంటున్నారు. ఏం చేస్తున్నారు లీనా? స్ప్రౌట్స్ చాట్. ఏం కట్ చేస్తున్నారు? ఇక్కడ స్ప్రౌట్స్ కోసం అయితే ముందుగా మా అమ్మాయి టమోటా అనేది కట్ చేస్తుంది. చిన్నపిల్లలతో ఏంటి కట్ చేపిస్తున్నారా అని మాత్రం అనకండి. మా అమ్మాయికి కొంచెము అలవాటే అనమాట. అంటే హాలిడేస్కి వచ్చినప్పుడు నాకేమన్నా కొంచెం హెల్ప్ చేస్తుంది. దట్టు తనకి ఏమన్నా స్నాక్స్ కావాలంటే కొన్ని బారా మసాలా ఇలాంటివి తనే ప్రిపేర్ చేసుకుంటుంది అనమాట. ఇంకా అలాగైతే కొంచెం అలవాటే ఉందండి తనకి కట్ చేయడం. ఆనియన్, ఒక లెమన్, కొంచెం అంతా కొత్తిమీర. ఇప్పుడైతే స్ప్రౌట్స్ చాట్ అనేది ప్రిపేర్ చేస్తున్నారనమాట. యాక్చువల్గా ఇది ప్రాజెక్ట్ వర్క్ వచ్చేసి మా బాబుకి ఇచ్చినారండి. మా బాబు ఇప్పుడు 4th స్టాండర్డ్కి వెళ్తాడనమాట. మా పిల్లలిద్దరూ కూడా సత్యసాయి ఇన్స్టిట్యూషన్స్లోనే చదువుతారండి. ఇంక ఇది మా బాబుకి అయితే ఇచ్చిన హోంవర్క్ అనమాట. ఇలాంటి వర్క్స్ ఇస్తారని కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను. అంటే ఇలాగా ప్రిపేర్ చేసి దాని ప్రొసీజర్ అంతా రాయండి, ఇలా చేయండి అనేది ఎక్కడ ఇవ్వరు కదా. ఇంక ఇప్పుడైతే ఏంటో మరి కొత్తగా అన్నీ చూస్తున్నట్టుంది. మొత్తం అంతా వీళ్ళకైతే రైటింగ్ తక్కువ, ఇలాగా థర్మోకోల్ ప్రాజెక్ట్స్ అంట ఇలాంటివి అయితే వర్కింగ్ మోడల్స్ ఇలాంటి ప్రాజెక్ట్ వైస్ వర్క్స్ అయితే ఎక్కువగా ఇస్తుంటారు. ఇంక ఇక్కడ స్ప్రౌట్స్ చాట్ అనేది వాళ్ళే ప్రిపేర్ చేసుకుంటున్నారు. మొత్తం అంతా కూడా దాంట్లోకి టొమాటోస్, ఆనియన్స్, కొత్తిమీర, లెమన్, కొంచెం ఉప్పు, కారము అన్నీ వేసేసి మిక్స్ చేసుకున్నారు. దీంట్లోకి కుకుంబరు, గ్రౌండ్ నట్స్, శనగలు ఇవి కూడా వేయచ్చండి. కాకపోతే ప్రజెంట్ ఇంకా అవి ఏవి అవైలబుల్ లేవన్నమాట. అంటే ఇంకా తీసుకొచ్చి అన్ని చేసేవారు కూడా మా పిల్లలు ఉండట్లేదు. మేము చేసుకుంటాం అని చెప్పేసి ఇంకా స్టిక్ చేయాలి వాటితోనే కానిచ్చేసారు వాళ్ళు. ఇంకా తర్వాత దాని ఇంగ్రీడియంట్స్ మనకి దీన్ని ఏమంటే ఇప్పుడు ఇదంతా మొత్తం ప్రిపేర్ అయిన తర్వాత ఒక ఫోటో తీసుకొని దాన్ని ప్రింట్అవుట్ అనేది మా బాబుకి ఇచ్చిన వర్క్ అది. ఇంక ఇక్కడ వాళ్ళే టేస్ట్ చేసేసుకొని వాళ్ళే చూసుకొని చాలా బాగా వచ్చిందని చెప్పేసి వాళ్ళే కాంప్లిమెంట్స్ ఇచ్చుకుంటున్నారు. కొంచెము హ్యాపీగా అనిపిస్తుంది కదా. అలాగా పిల్లలకు కూడా కొంచెము యాక్టివ్గా ఉంటారండి. ఇలాంటి వర్క్స్ ఇచ్చినప్పుడు కూడా మైండ్ కూడా కొంచెం షార్ప్ అవుతూ ఉంటుంది. ఇంక ఇదైతే ఫస్ట్ రెసిపీ అయిపోయింది అనమాట. ఇంకా సెకండ్ది అయితే మ్యాంగో స్మూతీ చేసుకున్నారు. ఒక 3-4 మ్యాంగోస్ ఉంటే దాన్ని ఇంకా స్మూతీ లాగా పల్ప్ అంతా తీసుకొని మిక్సీ అయితే పట్టేసుకున్నారు అనమాట. మిక్సీ అయితే నేనే పట్టేశానండి. మొత్తం పల్ప్ అంతా తీస్తే కొంచెము పుల్లగా ఉన్నాయి మామిడి పండ్లు అని చెప్పేసి కొంచెం షుగర్ యాడ్ చేసి మిల్క్ యాడ్ చేసామన్నమాట. మిక్సీ అయితే నేనే పట్టేశానండి. ఇంకా తర్వాత ఇక్కడ అది మ్యాంగో పల్ప్ అనేది కొంచెము గట్టిగా వచ్చిందని చెప్పేసి మళ్ళీ కొన్ని పాలు వేసి అయితే మిక్సీ పట్టేశాను. ఇంకా ఒక కప్లోకి తీసేసుకొని ఇంకా దీంతో అయితే మళ్ళీ 3-4 వెరైటీస్ చేసుకున్నారండి మా పిల్లలు యూట్యూబ్లో చూసి. ఇంకా వాళ్ళు చేసుకున్నప్పుడు మనము వద్దు చేయకూడదు ఇలా అని చెప్పకూడదు కదా, ఎంకరేజ్ చేయాలి వాళ్ళని కూడా. ఇంకెక్కడైతే మ్యాంగో స్మూతీ అనేది రెడీ అయిపోయింది. ఇది సెకండ్ రెసిపీ అనమాట. ఇంకా దీన్ని కూడా A4 షీట్లో స్టిక్ చేసేసేయాలి. ప్లీజ్ లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.